అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సీరీస్‌లో భాగంగా 19వ రోజుకు చేరుకున్నాం. బరువు తగ్గడం అంటే చాలామంది భోజనం మానేయడం లేదా వాటర్ డైట్ పాటిస్తే సరిపోతుందనే అపోహలో ఉంటారు. కానీ ఆయుర్వేదం చెబుతుంది తినకపోవడం కాదు, సరైనది తినడమే ముఖ్యం. మనకు చాలా ఫ్రూట్స్ మన మేధోధాతును కరిగించి, అలాగే మన అగ్నికి మెటబాలిజం బూస్ట్ చేస్తాయి. ఇవాళ తెలుసుకుందాం ఒబేసిటీలో ఏ పండ్లు మనకు మిత్రులో, ఏవి శత్రువులో. ఆయుర్వేదం ప్రకారం స్థౌల్యం అనేది కఫ మరియు మందాగ్ని కారణంగా వచ్చే వ్యాధి. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల మేధోధాతు అధికమవుతుంది. దాంతో బరువు పెరుగుతుంది, అలసట, నిద్రమత్తు, జీర్ణ సమస్యలు వస్తాయి. సరైన ఫ్రూట్స్ మన శరీరాన్ని శుభ్రం చేసి మెటబాలిజంను చురుగ్గా ఉంచుతాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్థౌల్య లేదా అధిక బరువు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆమ్లా లేదా ఉసిరి. ఇది మన అగ్నిని పెంచి మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది. 2 పపాయ. ఇది మన జీర్ణక్రియను వేగవంతం చేసి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. 3 పొమోగ్రనేట్ దానిమ్మ. ఇది మధురంగా ఉండి కఫాన్ని తగ్గించి బరువును నియంత్రిస్తుంది. 4 గోవా లేదా జామ పండు. తక్కువ క్యాలరీలు ఉండి మనకు ఎక్కువ ఫైబర్ అందించే ఫ్రూట్ ఇది. ఇది దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల మనకి హెపటైట్ ఫుల్‌గా ఉండి మన కడుపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అలాగే యాపిల్. ఇది శరీర శుభ్రతలో బాగా ఉపయోగపడుతుంది. ఆకలి నియంత్రణలో బాగా ఉపయోగపడుతుంది. 6 వాటర్ మిలన్ లేదా పుచ్చకాయ. తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువగా వాటరీ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇది శరీరానికి లైట్‌నెస్ ఇస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒబేసిటీ లేదా అధిక బరువు ఉన్న వాళ్ళు తీసుకోకూడవలసిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మ్యాంగో, మామిడి. ఇది అధిక చక్కెర స్థాయిలు ఉండి మన గ్లైసెమిక్ ఇండెక్స్‌ను బాగా పెంచి బరువు పెరిగేలా చేస్తుంది. 2 బనానా, అరటిపండు. కఫాన్ని ఎక్కువగా పెంచి మేధోధాతువును బాగా వృద్ధి చేస్తుంది. 3 సపోటా. ఇది అధిక సారంతో ఉండి మెటబాలిజంను మందంగా పనిచేయలా చేస్తుంది. 4 గ్రేప్స్. మధుర రస ప్రధాన ఫ్రూట్ ఇది. ఇది అధికంగా తింటే బరువు తొందరగా పెరుగుతారు. 5 జాక్ ఫ్రూట్. ఇది భారమైన స్వభావం కలిగి ఉండడం వల్ల వాతం, కఫం రెండూ పెరిగి మనకు బరువును అధికం చేస్తాయి. అలాగే డేట్స్ లేదా ఖర్జూరం. అధిక చక్కెర స్థాయిలు ఉండడం వల్ల శరీరంలో మధురం మరియు కఫం బాగా పెరిగిపోయి మనకు బరువు పెరిగే ఆస్కారం. బిర్యానీ కోక్ అనేది జీర్ణానికి సహాయం చేసేది కాదు. మన జీర్ణ వ్యవస్థకు హాని చేసే కలయిక. మీ శరీరాన్ని ప్రేమించండి. తాత్కాలిక రుచి కోసం దీర్ఘకాల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు.